నేటి పునీతులు పునీత ఫ్రాంకస్ గారు. మీ సోదరులకు వ్యతిరేకముగా మీరు పాపమునర్చినప్పుడు వారి బలహీనములగు అంతఃకరణములను గాయపరచుచు క్రీస్తునకు వ్యతిరేకముగా మీరు పాపము చేయుచున్నారు. గురువారం, సెప్టెంబర్ 12, 2024. మొదటి పఠనం పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 8వ అధ్యాయం 1 నుండి 7 మరియు 11 నుండి 13 వచనాలు. ఇక విగ్రహములకు అర్పింపబడిన ఆహారము విషయము మనకు అందరికిని జ్ఞానమున్నది అనుట నిజమే, కాని ఆ జ్ఞానము మనుష్యుని గర్వముతో ఉబ్బునట్లు చేయును, కాని ప్రేమ బలము చేకూర్చును. తనకు ఏదియో కొంత తెలియననుకొను వ్యక్తికి తెలియదగిన రీతి తెలియదు, కాని దేవుని ప్రేమించు వ్యక్తిని ఆయన ఎరుగను. ఇక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును భుజించు విషయము విగ్రహములకు నిజమైన అస్తిత్వము లేదనియు ఒక్కడే దేవుడనియు మనకు తెలియను. దివియందుగాని భూమిమీదగాని దేవతలు అనబడు వారున్నను, ఈ దేవతలు లేదా ప్రభువులు పెక్కుమంది ఉన్నను, మనకు పితయగు దేవుడు ఒక్కడే, ఆయనయే సర్వమునకు సృష్టికర్త, ఆయన కొరకే మనము జీవింతుము. ప్రభువు ఒక్కడే, ఆ ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా సమస్తమును సృష్టింపబడినవి, ఆయన ద్వారా మనము జీవించుచున్నాము. కాని అందరికిని ఈ సత్యము తెలియదు. కొందరు విగ్రహములకు అలవాటుపడి ఆ ఆహారమును భుజించునప్పుడు ఆ ఆహారమును ఇంకను విగ్రహమునకు సంబంధించిన దానినిగనే ఎంచుచున్నారు. వారి అంతఃకరణము బలహీనముగా ఉండుటచే అపరిశుద్ధమగుచున్నది. కనుక నీ జ్ఞానము వలన ఆ బలహీనుడు నశించును. ఆ సోదరుని కొరకు క్రీస్తు మరణించెను గదా. ఇట్లు మీ సోదరులకు వ్యతిరేకముగా మీరు పాపమునర్చినప్పుడు వారి బలహీనములగు అంతఃకరణములను గాయపరచుచు క్రీస్తునకు వ్యతిరేకముగా మీరు పాపము చేయుచున్నారు. కనుక ఆహారము నా సోదరుని పాపము చేయునట్లు చేయుచున్నచో నా సోదరుడు పాపములో పడకుండుటకై నేను ఇక ఎన్నడును మాంసమును తినను. ఇది ప్రభువు వాక్కు.